దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు మరి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్న ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా, నీ వాక్యాన్ని చెప్తుండగా, వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యంకు లోబడి వాక్యానుసారంగా మమ్మల్ని మేము మరి లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను పిల్లారా. మరి మనం ఈరోజు సంఘానికి వచ్చిన మనం అందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము ప్రిలారా. సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు మరి సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారా? వాక్యంలో వర్ధిల్లుచున్నారా? వాక్యంలో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను పిల్లారా. పిల్లారా, మనము ఈరోజు సంఘానికి వచ్చిన మనం అందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. చూడండి పిల్లారా, దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఆత్మ కనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. చూడండి పిల్లలు, మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి? మరి చూడండి పిల్లరా, దేవుడు మనము ఈ సృష్టిలోనికి రాకముందే పంచభూతాలను కలగజేసి మనకు ఏమి కావాలో అన్నిటినీ సిద్ధపరిచాడు పిల్లారా. మరి పిల్లారా, మనము దేవుడు ఐశ్వర్యం ఏమిటి అంటే, కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి అంటే, మనకు దేవుడు ఇచ్చిన ఈ లోక సంపద, సిరి సంపదలు, మరి ప్రకృతి సంబంధమైన వాటిని గురించి మనము ఆలోచన చేస్తాం. చూడండి పిల్లరా, మనము ఆయన ఐశ్వర్యవంతుడండి అని లోక సంబంధంగా మనం ఆలోచిస్తే, సిరి సంపదలు ఐశ్వర్యాలు ఆయనకు ఉన్నాయంటే లోకంలో ఉన్న వాటిని బంగారు వెండి నగలు ఇవన్నీ సిరి సంపదలు ఆయన కలిగి ఉన్నాయి, ఆయన కోటేశ్వరుడు అండి అంటాం. లోకంలో ఉన్న వాటిని గురించి మాట్లాడతాం. మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి అంటే, మన ఆలోచన విధానం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యం ఈ లోక సంబంధమైన వాటిని గురించి, మరి కంటికి కనపడే వాటిని గురించి మనం ఆలోచన చేస్తాము. కానీ దేవుడు కనిపిస్తాడా? దేవుడు కనిపించాడు. దేవుడు ఆత్మ కనుక దేవుని ఆత్మతోను సత్యంతో ఆరాధించాలి. దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి అంటే, ఆ ఐశ్వర్యము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు పిల్లరా. మరి ఆ దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి అంటే, దేవుడు యేసుక్రీస్తును మన నిమిత్తము శిలువలో బలియాగం గావించాడు. చూడండి పిల్లరా, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని ఆయన కృప చేత మనల్ని నడిపి, ఆయన కృప చేత మనల్ని రక్షించాడు. చూడండి పిల్లరా, దేవుడు యేసుక్రీస్తు ఇచ్చిన ఐశ్వర్యం ఏంటి అంటే, మన నిమిత్తం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్ముని ద్వారా క్రీస్తు సువార్త ఐశ్వర్యం మనకు అనుగ్రహించాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకంలో లోక సంబంధమైన ఐశ్వర్యం గురించి ప్రాకులాడట లేదని పిల్లరా. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి. మరి యేసుక్రీస్తు ద్వారా మరి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది ఈ లోక సంబంధమైన వాటిని గురించి మరి ఎక్కడైనా వారు ప్రాకులాడారా? ప్రాకులాడలేదు పిల్లరా. సువార్తల గురించే ప్రకటించారు. అందుకోసమే దేవుడి కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి అనేది అంశము ఈరోజు నేర్చుకుందాం పిల్లారా. మరి లేఖనాలు మూలవాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే పిల్లారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం ఎదుర్కొన్నట్లయితే,
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసిన ఈ లేఖనాన్ని పరిశీలన చేసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని లేఖనాల్లో రాయబడ్డది. మరి చూడండి, మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డాయి పిల్లారా. మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి అంటే, మనం ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం గురించి ఆలోచించకూడదు. దేవుడు ఆత్మ కనుక దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. చూడండి పిల్లరా, మనము లేఖనాలను మనం ఆలోచన చేసినట్లయితే, చూడండి పిల్లరా, మనం ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-19 వచనంలో మనం ఎదుగున్నట్లయితే, తన ఐశ్వర్యం చొప్పున మీకు దయ చేయవలనని. చూడండి పిల్లరా, తన ఐశ్వర్యం ఏంటి? లేఖనాలు చదువుకుందాం పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-19 వచనాలు చదువుకున్నట్లయితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చూడండి, మనం ఏందట, మీ అంతరంగ పురుషుని యందు, చూడండి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకున్నట్లుగా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, చూడండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్లు తగినట్లు శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నానని పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లరా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మిమ్మల్ని, మరి అలా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ యందు మీరు వేరుపారి స్థిరపడి దాని ఎత్తు లోతు ఎంతో గ్రహించుకున్నట్లుగా ఉండాలి. అందుకోసమే తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. చూడండి పిల్లరా, క్రీస్తు కలిగి ఉన్న మహిమైశ్వర్యం ఏంటి? దేవుడు దయచేశాడు యేసుక్రీస్తు కలిగిన మహిమైశ్వర్యం ఏంటి అంటే, చూడండి పిల్లరా, చూడండి, ఆ మహిమైశ్వర్యం ఏంటిది? పరసంబంధమైనదై క్రీస్తు కలిగి ఉన్న మహిమైశ్వర్యము అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకున్నట్లయితే పిల్లారా, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటున్నాడు యాకోబు గారు. ఎందుకు మోసపోకద్దండి? చూడండి పిల్లరా, ఎందుకు మోసపోతున్నారు ఈరోజు? ఇప్పుడు క్రైస్తవులమైన అంటున్న మనమే ఈ లోక సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచన చేస్తే, ఐశ్వర్యము అంటే ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని చూపించి యేసుక్రీస్తు వద్దకు రండి, యేసుక్రీస్తు మీకు అన్నీ ఇస్తాడని చెప్తున్నారు. ఎంతవరకు ఇది భావ్యం? ఆలోచన చేయాలి. సో అందుకోసమే యాకోబు గారు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటిని చూపించి క్రీస్తు యొద్దకు రండి, క్రీస్తు మీ అవసరాలు తీరుస్తాడు, మీకు అన్ని ఇస్తాడు అని చెప్తున్న పరిస్థితులు మన ముంగట్నే ఉన్నాయి పిల్లారా. మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము యేసుక్రీస్తుకి ఇస్తే, యేసుక్రీస్తు ఏంటి ఏ పరసంబంధమైనదే ఇచ్చాడని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియో సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూడండి పిల్లరా, తండ్రి యొద్ద నుండి వచ్చును, పరసంబంధమైనదై. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మనకు ఏం అనుగ్రహించాడు? పరసంబంధమైన దేవునితో సమాధానం కలపడానికి వచ్చాడు యేసుక్రీస్తు. దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఎందుకు శిలువలో మరణించాడండి? ఈ లోక సంబంధమైన వాటిని మీకు ఇవ్వడానికా? ఈ లోక సంబంధమైన, ఈ ప్రకృతి సంబంధమైన వాటిని మీకు ఇవ్వడానికా? అది కాదు. దేవుని యొద్దకు, పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు జీవించిన జీవితంలో 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైన వాటిని గురించి ప్రాకులాడలేదు. అపొస్తలులు కూడా ఈ లోక సంబంధమైన వాటిని గురించి ప్రాకులాడలేదు. అందుకోసమే యాకోబు గారు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, ఈ లోక సంబంధమైన వాటిని కోసము, దాని గురించి కాదు. అందుకోసమే పరసంబంధమైనదై జ్యోతిర్మయుడవు తండ్రి యొద్ద నుండి వచ్చును.
ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. చూడండి పిల్లరా, దేవుని యొద్ద దేవుడు మనకేంది పర సంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము మరి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. అది మనకు అర్థం కాకుండా ఈ లోక సంబంధంగా ప్రకృతి సంబంధమైన వాటిని ఆలోచన చేసుకొని దేవుడు మాకు బిల్డింగులు ఇచ్చాడు, దేవుడు మనకు మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే కోటలు ఇచ్చాడు, మేడలు ఇచ్చాడు, ఈ లోక సంబంధమైన వాటిని గురించి చూడండి. మా చర్చ్ అండి 20 లక్షలు 30 కోట్లు అండి అని చెప్తున్నారు. ఈ లోక సంబంధమైన వాటిని గురించి చెప్తావా? దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? చూడండి పిల్లలు, మనము ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మరి యేసుక్రీస్తు ద్వారా మనకు ఏం కలిగింది అంటే, ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. చూడండి, క్రీస్తు నందు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం అనుగ్రహించాడు అని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతింపబడును గాక? ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. శరీర సంబంధమైన ఆశీర్వాదం గురించి చెప్పకూడదు. చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అందుకోసమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అనుగ్రహించి ఎప్పుడట దేవుని సంకల్పము ఎట్లనగా, ఆయన తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. మనము చూడండి పిల్లరా, ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం మనల్ని నిర్ణయించుకొని, చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడండి. చూడండి పిల్లలు, క్రీస్తులో ఏర్పరచుకుంటే నువ్వు క్రైస్తవురాలు వంటి ఏం చెప్తున్నావు? ఈ లోక సంబంధమైన వాటిని గురించి, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి ఏమి యేసుక్రీస్తు నమ్ముకున్నామండి, మాకు ఏ పూరి గుడిసేయండు అండి, ఇప్పుడు బంగ్లా అయిందండి, 2 బంగ్లాలు అయినాయండి చెప్తున్నావా? అది కాదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, చూడండి, ఆత్మ సంబంధమైనదే మనకు అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆత్మ సంబంధమైనదే మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ సంబంధమైనది ఎప్పుడు నీకు తెలుస్తుంది? నువ్వు తీసుకున్న బాప్తీసం సరి అయితే, నువ్వు తీసుకున్నది బాప్తీసం బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు నా పాపముల కోసం మరణించాడు, తిరిగి లేచాడా, దేవుడు ఆయన తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తీసం తీసుకుంటే అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆ మనోనేత్రాలు వెలిగింపబడితే ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తావు. అప్పుడు నువ్వు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. చూడండి పిల్లలు, ఇంకా అంతేకాదు, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త. చూడండి పిల్లరా, పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, ఆయన నాకు శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త. సువార్తలో ఏముంది? చూడండి పిల్లరా, సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఎంత? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. చూడండి పిల్లరా, ఆ సువార్త ఏం చేస్తుంది? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఈ లోక సంబంధమైన వాటిని గురించి కాదు, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి కాదు, భూ సంబంధమైన వాటిని గురించి యేసుక్రీస్తు ఎదుకు రాకూడదు. ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ఎదుకున్నారు, రండి మీరు ప్రకృతి సంబంధమైన వాటిని, భూ సంబంధమైన వాటిని మీకు ఇస్తాడు, మీకు అన్ని ఇస్తాడు అని చెప్తున్నారు. అది కాదు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేసింది ఏంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. చూడండి పిల్లలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మనకు అనుగ్రహించాలి. ఒకప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము, అందుకోసమే దేవుడు కరుణా సంపన్నుడై మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో రాయబడ్డది, మీ పాపముల చేత అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి, క్రీస్తు బ్రతికించెను. వీరును వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతి అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. క్రీస్తులోనికి రాకముందు మీ పరిస్థితి అలాంటిది. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలన స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్న మనల్ని చూడండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి పిల్లరా, క్రీస్తు కూడా బ్రతికించెను. అందుకోసమే దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము నాకు క్రీస్తు ద్వారా దయచేశాడు. ఆ దయచేసిన దాన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం ప్రియులారా? సహోదరుడా, దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి? ఈ లోక సంబంధమైందా, ప్రకృతి సంబంధమైందా? అదే కానే కాదు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేసినప్పుడే అవి సాధ్యపడతాయి. కానీ ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కానప్పుడు, మనం తీసుకున్న బాప్తీసాలు సరిగా కానప్పుడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు సంఘానికి పో, ఎన్ని సంఘాలు కట్టినా ఏమి ప్రయోజనము? సహోదరుడు, ఆలోచన చేయి. లేఖనాలను బట్టి ఆలోచన చేయి. అందుకోసమే మనము క్రీస్తు యేసు రక్తం ద్వారా, చూడండి, క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. చూడండి పిల్లరా, దేవుడు మనల్ని ఏ విధంగా, క్రీస్తు యేసు రక్తము మన కోసం, యేసుక్రీస్తు శిలువలో రక్తం చిందించాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం, పాపంలో ఉన్న వారందరిని విడిపించడానికి యేసుక్రీస్తు శిలువలో బలియాగంగా గావించాడు. ఆయన ఖర్చిన రక్తధారల తర్వాత నేను పాపిని అని మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకున్నప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. చూడండి పిల్లల, మనల్ని నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు మన నిమిత్తము శిలువలో బలియాగంగా గావించాడు. ఆయన మన కోసం రక్తం కార్చాడు, రక్తం చిందించాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ రోజున తిరిగి లేచాడు. చూడండి పిల్లల, ఇంత గొప్ప భాగ్యాన్ని ఆ సువార్త ద్వారా మనం కనబడాలి. సత్యవాక్యం ద్వారా కనబడ్డప్పుడు మనము ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అనేది మనకు అర్థమవుతుంది. లేకుంటే యేసుక్రీస్తు పేరు చెప్తావు, యేసుక్రీస్తు అని సంఘం కోతావు, వస్తావు, పాట పాడతావు, కానుక వేస్తావు, ఈ లోక సంబంధమైన వాటిని గురించి, ప్రకృతి సంబంధమైన వాటిని, కోటలు, గోడలు, మేడలు, ఈ వీటిని గురించి ఆలోచన చేస్తావు. నీ మైండ్లో అదే ఉంటుంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు బిల్డింగ్ కలిగింది, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఉద్యోగం వచ్చింది, యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు పిల్లలు కలిగారు, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన వాటిని గురించి నువ్వు ఆలోచన కలిగి ఉంటావు. అవే వాటిని గురించే నువ్వు చెప్తావు. ఈరోజు చూడండి, మరి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించింది ఏంటి? ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నది. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా ఏం ఆలోచిస్తున్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అనేది మనము ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి తన కృపామైదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము. చూడండి పిల్ల, ఇంత గొప్ప భాగ్యం యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తే ఈ లోక సంబంధమైన వాటిని గురించి, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి, ఐశ్వర్యం అంటే కలాస్, మనం ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తున్నాం. మన మైండ్ ఏ విధంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మ సంబంధమైన ఆత్మను గురించి ఆలోచన చేయాలి. ఈ లోక సంబంధమైన వాటిని గురించి కాదు. దేవుడు కృపామైదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగింది. ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా
ఆ రక్త ద్వారాల ద్వారా నేను పాపిని అని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు ఆ బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, దేవుని కృపామయదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా అని చెప్తూ చూడండి, ఆయన మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి బ్రదరా, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి బ్రదరా, ఇంత గొప్ప వాక్యము మనకు అర్థం కాకుండా మరి ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాము. లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసుకుంటే పిల్లరా, సంఘానికి వచ్చిన సహోదరి సహోదరుడా, ఈరోజు లేఖనాలను బట్టి మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఐశ్వర్యం ఏంటి? ఆత్మ సంబంధమైంది, ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోక సంబంధమైన నువ్వు ఆలోచన చేస్తే నీకు వాక్యము అర్థం కాని పరిస్థితిలో ఉంటావు. అవును, సంఘానికి వెళ్తావు, అయ్యగారు వాక్యం ప్రకటించారండి, కానుక వేశామండి, చాలా మంచి వాక్యం చెప్పారండి. ఏం వాక్యం చెప్పారండి? ఏం వాక్యము అని చెప్తే మంచి వాక్యం చెప్పారండి. ఏం మంచి వాక్యం అండి? ఇలాగనే చెప్తారు. చూడండి పిల్లరా, ఆత్మ సంబంధంగా మనం జన్మించితేనే తప్ప, ఆత్మ సంబంధంగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం సరి అయితే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయన తిరిగి లేపాడని విశ్వసించి, నేను పాపిని అని, ఆ పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, బైబిల్ దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము ఏమిటి, మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి అనేది అప్పుడు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, చూడండి, మీరు విశ్వాసం ద్వారానే మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. నేను పెద్దవాడిని, నేను ఇలా చేశాను అలా చేశాను కాదు. మనము యేసుక్రీస్తు యందు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వచ్చిన, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. చూడండి, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. చూడండి, దేవుని వరమే. యేసుక్రీస్తును మన నిమిత్తము సిలువలో బలియాగం గావించాడండి. మన పాపాల కోసము ఏ ఒక్కరు మనల్ని మరి రక్షింపలేని పరిస్థితిలో, చూడండి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరం పాపమునకు శిక్ష విధించెను. లేఖనాలు ఎంత చక్కగా రాయబడ్డాయి చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా మన నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనము, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడుచున్నాము. చూడండి, ఆయన కృపచేతనే మనం నీతిమంతులు అవుతున్నాము, కానీ మనం ఏదో పని చేసామని కాదు. చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని విశ్వసించి ఉచితంగా రక్షింపబడుతున్నాము. ఇంత గొప్ప వాక్యము చూడండి. అందుకు సర్వకృపానిధి యగు దేవుడు ఎలాంటి వాడు? సర్వకృపానిధి యగు దేవుడు. చూడండి పిల్లరా, మరి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన. చూడండి, తన నిత్య మహిమకు దేవుడు ఆయన నిత్య మహిమకు మనల్ని మరి క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు. కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూడండి పిల్లరా, క్రీస్తునందు మరి క్రైస్తవుడైనందుకు శ్రమ. యేసుక్రీస్తు ఈ లోకంలో సుఖపడడానికి రాలేదు. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఎక్కడ సుఖపడలేదు. ఈ లోక సంబంధమైన వాటిని గురించి, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి ప్రాకులాడలేడు. దేవుని చిత్తాన్ని, దేవుని మాటను అనుసరించి జీవించి దేవుని పనిని జరిగించాడు, రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను పొందుకున్న రక్షణను మరి అపొస్తలులు రక్షణ గురించి ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి స్వార్థం ప్రకటించారు. అపొస్తలులు కూడా ఈ లోక సంబంధంగా, ఈ ప్రకృతి సంబంధమైన ఈ ఐశ్వర్యం గురించి ప్రాకులాడలేరు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నారు. ఎందుకోసమే మీరు యేసుక్రీస్తు గురించి ప్రకటించకూడదంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఏం చేస్తారో చేసుకోరి. చూడండి పిల్లరా, వారు చిరస్థిర ఆస్తులను అమ్మేసి సువార్త నిమిత్తము పణముగా పెట్టారు. ఎందుకు? వారికి అర్థమైపోయిందండి. ఈరోజు క్రీస్తుని పేరు చెప్పి మరి కోట్లు దండుకుంటున్నారు, కోటలు కట్టుకుంటున్నారు, మేడలు కట్టుకుంటున్నారు. ఇది సబబేనా?
ఇది వాక్యానుసారమా? ఆలోచన చేయండి. చూడండి పిల్లలు, క్రీస్తు పేరు చెప్పి వ్యాపారాలు చేస్తున్నారు. ఏంటి ఇది? ఇది న్యాయమా? ఇది ధర్మమా? వాక్యానుసారమా? దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఇదేనా? దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఇదేనా? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి మనం ప్రకటించకపోగా ఈ లోక సంబంధమైన వాటిని గురించి, కోటలు మేడలు మీడలు వాటిని గురించి ప్రకటించవలసిన అవసరం ఉందా? ఆలోచన చేయండి పిల్లరా. ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, అందుకోసమే సర్వకృపానిధి అగు దేవుడు, సర్వకృపానిధి అగు దేవుడు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా మనకు కృప అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం ఆలోచన చేయాలా? ఈ ప్రకృతి సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేయాలా? ఆలోచన చేయండి పిల్లారా. అందుకోసమే తనకు ప్రార్థన చేయు వారందరికీ, చూడండి, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుకున్నట్లయితే, యాలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగున్నట్టు నోటితో ఒప్పుకొనును. యాలయనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవ్వడును సిగ్గుపడడు అని లేఖనము చెప్పుచున్నది. చూడండి పిల్లరా, ఎందుకు సిగ్గుపడతాము? మనం పొందుకున్న ఐశ్వర్యం మనకు అర్థమైతే సిగ్గుపడనక్కర్లేదు. సిగ్గుపడడు అని యూదుడైనను గ్రీకు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయు వారందరికీ ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఐశ్వర్యం ఏంటి? శరీర సంబంధమైనదా? ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం మనకు అనుగ్రహించాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు కృపావరము, చూడండి, దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చూడండి, నిత్య జీవము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము. పాపం వలన వచ్చు జీతం మరణము. పాపం ఎందులో ఉంది? శరీరంలో ఉంది. ఈ శరీరాశ, నేత్రాశ, శరీరము ఎప్పుడు తినాలి, తాగాలి, శరీరము ప్రాకులాడుతుంది. శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావాన్ని తీసేయడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. అందుకోసం యేసుక్రీస్తు నమ్ముకుంటేంది అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నేను మనమై ఉన్న ఆత్మ జీవింపజేసేది. చూడండి, యేసుక్రీస్తుని అందుకుంటే నిత్య జీవము. చూడండి, యేసుక్రీస్తునందు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయట. చూడండి పిల్లరా, మరి లేఖనాలు చదువుకుందాము. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు, ఎవరి యందండి? క్రీస్తునందు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డది, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. నువ్వు క్రీస్తునందు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం సరి అయితే, యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకొని నీ నిమిత్తం నా నిమిత్తము రిక్తుడుగా తన్ను తాను సిలువలో బలియాగం గావించాడు. సిలువలో బలియాగం గావించాడు, సిలువ రక్తం కార్చాడు. మనందరినీ తండ్రి యొద్దకు తీసుకెళ్లడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడండి. సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తనే ఎందుకు ప్రకటించారు? ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉందండి. ఆ దేవుని శక్తిని నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే క్రైస్తవులు లోకాన్ని చూపిస్తున్నారు. క్రైస్తవులు ఏం చేస్తారు? లోకాన్ని చూపిస్తున్నారు. లోకంలోనున్న ప్రతి దానిని మనమై ఉన్న ఆత్మకు అనుగ్రహిస్తాడని చెప్తున్నారు. చూడండి పిల్లల, లోకంలో ఉన్న వాటిని చూపించి నేను మనమై ఉన్న ఆత్మకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్న పరిస్థితి మనల్ని మోసం చేస్తున్న పరిస్థితి మన ముంగట్నే ఉన్నది పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? ఆ ఐశ్వర్యము యేసుక్రీస్తు ద్వారా మనకు ఎప్పుడు అనుగ్రహించాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అందుకోసమే దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి? మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగించిన ఐశ్వర్యం ఏంటి? ఆత్మ సంబంధమైంది. చూడండి పిల్లరా, దేవుడు మనకు అనుగ్రహించిన ఐశ్వర్యం తెలుసుకోవాలని, చూడండి మనము జ్ఞానమును ప్రత్యక్షత మనసు కలిగి ఆ జ్ఞానమును ప్రత్యక్షపరచుగల మనసును, చూడండి పిల్ల, ఆ మనసును దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, అనుగ్రహిస్తాడు అన్న ఎప్పుడు మనకు అర్థమవుతుంది?
బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరి నిమిత్తము శిలువలో బలియాగంగా ఉంచాడు. ఆయన ఆయన బలియాగంగా ఉంచిన రక్త ద్వారాల ద్వారా నేను పాపిని అని మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకుంటే అప్పుడు దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం మనకు, దేవుడు యేసుక్రీస్తు ద్వారా కలిగి ఉన్న ఐశ్వర్యం మనము పొందుకుంటాము. అప్పుడు ఆత్మను గురించి ఆలోచన చేస్తాం. బైబిల్లోని ఆత్మ సంబంధం, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేయాలి. ఈ ప్రకృతి సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తే సమస్య జటిలమవుతుంది, కానీ సమస్య పరిష్కారం కాదు. ఎప్పుడు సమస్య పరిష్కారం అవుతాయి? బైబిల్లోని ఒక ప్రశ్న వస్తే ఆ బైబిల్లోనే సమాధానం చెప్పాలి. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటకు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించున్నట్లు అని లేఖనాల్లో రాయబడ్డది. మనకే ఏ విధంగా జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు యేసుక్రీస్తు ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకునుట యందు, చూడండి, మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకునుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నానని పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీ సంఘం గురించి మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను ప్రార్థనలో. అందుకోసమే ఈరోజు ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేయాలి. ఈరోజు సంఘానికి వచ్చిన నీవు నేను దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఐశ్వర్యం ఏంటి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహిస్తానన్నాడు, ప్రతి అవసరము తీరుస్తానన్నాడు. అవసరం అంటే శరీర సంబంధమైనది కాదు పిల్లారా. శరీర సంబంధమైన వాటిని గురించి యేసుక్రీస్తు ఎదుకు రాకూడదు. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, మనందరి పాపాలను తీసివేయడానికి కోసం. ఎందుకు? శరీరంలో పాప స్వభావం ఉంటుంది. శరీరము ఏం చెప్తుంది? ఉవ్విరిలోడుతుంది. తిను, తాగు, సంతోషించి, ఇదే నీ జీవితం అని శరీరము నిన్ను పాపం వైపు తీసుకెళ్తుంది. అందుకోసం ఆ పాపాలను తీసివేయడానికి కోసం యేసుక్రీస్తు పాప శరీరాకారం, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి సిలువలో రక్తం కార్చాడు. మనందరికీ పాప క్షమాపణ, నిత్య జీవము అనుగ్రహించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, శిలువలో రక్తం కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. లేఖనాల ప్రకారం 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్ముడు పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు పిల్లరా. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉందండి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే ఆయన అనుగ్రహైశ్వర్యము, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరింపజేదవా. దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు మన ఎడల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో లేఖనాలు చదువుకున్నట్లయితే అట్టి కార్యములు చేయుచున్న వారికి తీర్పు తీర్చుచు, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువా అనుకొందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకును నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించేదవా. ఆయన దీర్ఘశాంతం గలవాడై నేను చూస్తున్నాడు. ఎప్పుడు తెలుసుకుంటాడు? నా కుమారుడు ఎప్పుడు తెలుసుకుంటాడు? నా కుమార్తె ఎప్పుడు తెలుసుకుంటుంది నన్ను గురించి అని దేవుడు అనుగ్రహ ఐశ్వర్యము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తే అది తెలుసుకోలేక ఈ క్రైస్తవులు అంటున్నామే కానీ ఈ లోక సంబంధమైన వాటిని గురించి బోధిస్తున్నావు. ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి క్రీస్తు యొద్దకు రండి, మీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఏమి ఆశీర్వాదము? కారు గుడిసె ఉన్నదా? బిల్డింగ్ ఇస్తాడు. రోగం ఉన్నదా? రోగం పోతుంది. చూడండి పిల్లలు, ఈ విధంగానే ఈ ప్రకృతి సంబంధమైన వాటిని గురించి బోధిస్తున్న పరిస్థితి మన కళ్ళ ముంగటనే కనబడుతున్నది. చూడండి, అందుకోసమే యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు,
యేసుక్రీస్తు మనం ఎందుకు ఎందుకు శిలువలో మరణించాడు? మనందరినీ తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి శిలువలో మరణించాడండి. సమాధి చేయబడ్డాడండి. తిరిగి లేచాడండి. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది ఈ దేని గురించి? యేసు క్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తనే ప్రకటించారు. ఆ సువార్తనే ఎందుకు ప్రకటించారండి? చూడండి, ఆ సువార్తను ప్రకటించకుండా యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని కుమారులము, దేవుని ఇంటివారము అని దీని గురించి ప్రకటించకుండా ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు చెప్తున్నారు, ఉపమానాలు చెప్తున్నారు, బైబిల్నే చూపెడుతున్నారు. చూడండి పిల్లరా, క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రం గురించి ధర్మశాస్త్ర చరిత్రలు చెప్తున్నారు, ఉపమానాలు చెప్పి ఆమెనని వెళ్ళిపోతున్నారు. సమయాన్ని చూడు ఏ విధంగా బైబిల్ని చూపెట్టి ఈ చెప్పవలసింది చెప్పకపోగా ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు ఉపమానాలు చెప్తున్నారు. ఉపమానాలు చెప్పి మరి యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమి లాభము? శరీర సంబంధమైన లాభమా? లేదు. నేను మనమై ఉన్న ఆత్మ నిత్య నాశనానికి జోగాడుతున్న మనల్ని విడిపించడానికి, తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శిలువలో మన కోసము రక్తం కార్చాడు. ఆయన శరీరమందు పాపంలో శిక్ష విధించాడు. ఇది చెప్పాలి. యేసుక్రీస్తు ద్వారా రక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, పాప క్షమాపణ, నిత్య జీవము, దీని గురించి ప్రకటించకపోగా బైబిల్లోని ధర్మశాస్త్రంలో ఉన్న చరిత్రలు ఉపమానాలు చెప్పి ఆమెను వెళ్ళిపోతున్నారు. చూడండి పిల్లరా, సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేపిస్తున్నాడు? బైబిల్నే చూపెడుతున్నాడు. అందుకోసమే దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము ఏమిటి? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఐశ్వర్యం ఏమిటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అండి. క్రైస్తవులమైన మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదో. చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన వాటిని ఆశీర్వాదం నువ్వు అనుకుంటే, నీకంటే క్రీస్తుని నమ్ముకున్నాను, నా కోటల మీడలు ఉన్నాయి అని నువ్వు అని చెప్పుకుంటున్నావు. నువ్వు నీకంటే దేవుని నమ్మని వారికి ఎక్కువగా ఉన్నాయి. దానినేమంటావు? ఆలోచన చెయ్యి. అందుకోసమే లోక సంబంధమైన వాటిని గురించి కాదు యేసుక్రీస్తు వచ్చింది. ఆత్మలను రక్షించడానికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము మనకు దయచేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. చూడండి పిల్లరా, ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. అందుకోసమే మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసహాయం వద్దకు చేరదము. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. కనుక మనము కనికరింపబడి, చూడండి, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసహాయం వద్దకు చేరుదము. చూడండి, కృపాసహనము వద్దకు చేరుదము. చూడండి, దేవుడు ఎలాంటి వాడట? ఆయన మహావివేకి. చూడండి, ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు అని లేఖనాల్లో యోబు గ్రంథంలో రాయబడ్డది. 9వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డది. చూడండి, ఆయన దేవుడు న్యాయ సంపన్నుడు. యోబు గ్రంథంలో 34వ అధ్యాయం 17వ వచనం, న్యాయమును ద్వేషించువాడు లోకమును నేలునా. చూడు, న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా. న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా? న్యాయ సంపన్నుడైన వాని మీద నువ్వు నేరం మోపుదువా? చూడండి పిల్ల, అందుకోసమే దేవుడు ఇంత గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించాడు యేసుక్రీస్తు ద్వారా. అందుకోసమే ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు కలుగజేశాడు. అందుకోసమే మన పిల్లరా ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేయకూడదు. అందుకోసమే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డది, మనం ఈ లోకంలోనికి ఏమియో తేలేదు, దీనిలో నుండి ఏమియో తీసుకొని పోలేదు. ఈ మాట చూడండి పిల్లరా, మనము రాంగేమన్నా తీసుకొని వచ్చామా? మరణించిన తర్వాత ఏమన్నా తీసుకొని పోతామా? నువ్వు సంపాదించిన ఆస్తి, కోటలు మీరలు ఇవన్నీ తీసుకుపోతా అంటావా? అది వీల్లేదే. అందుకోసమే చూడండి పిల్లరా, యోబు గ్రంథంలో కూడా రాయబడ్డది 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి వెళ్ళిపోదును. చూడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, యెహోవా నామముకు స్తుతి కలుగునుగా కానీ యోబు గారు చెప్తున్నాడండి. అందుకోసమే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ప్రసంగి గ్రంథంలో కూడా రాయబడ్డది 5వ అధ్యాయం 15వ వచనంలో, వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగా మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదియో చేత పట్టుకొని పోడు. చూడండి పిల్లరా, మనము చూడండి ఈ భూమి మీద 3 నాళ్ళ ముచ్చట. అందుకోసమే లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేయదు. లోకములో ఉన్న వాటిని ప్రేమించకుడి. ఎందుకు లోకములో ఉన్న వాటిని ప్రేమించకుడి? లోకాన్ని చూపిస్తాడు సాతాను.
ఏం చేస్తాడు? లోకాన్ని చూపిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవడ్డమ్మని చూపెడతాడు వాడు సాతాను. ఆదమవ్వలు దేవుని మహిమలో ఉన్నారు. దేవుని మహిమలో ఉంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మరి తోటలో ఉన్న మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములు తినకూడదు ఉంది. మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇస్తే వాడు సాతాను ఏం చేసాడు? వాటిని శరీర సంబంధమైన వాటిని చూపించాడు. ప్రకృతి సంబంధమైన వాటిని మీరు తింటే చావనే చావరు. దేవుడు ఆత్మను గురించి చెప్తాడు, సాతాను చేస్తాడు శరీరాన్ని గురించి పెడతాడు. మీరు చావనే చావరు, దేవతల వల్ల అవుతారా అన్నాడు. వారిని ఆజ్ఞను అతిక్రమింపజేశాడు సాతాను. చూడండి పిల్ల, అందుకోసమే లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో రాయబడ్డ మాట చదువుకుందాము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి పిల్లరా, లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోవును. చూడండి, లోకమున్న వాటి ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిల్చును. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు నిరంతరము నిల్చును. దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగి అనుగ్రహించాడు. ఏది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మరి సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు. ఆదాము అవ్వలు కలిగి ఉన్న మహిమలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాక్యాన్ని దొంగిలించాడు. వారి వాక్యాన్ని దొంగిలించి వీడిలో ఉన్న అబద్ధాన్ని డంపు చేశాడు. ఈరోజు సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవడ్డమ్మని చూపెడుతున్నాడు. మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము క్రీస్తు ద్వారా మనకు ఏమనుగ్రహించాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎప్పుడు మనకు తెలుస్తుంది? బైబిల్ సిద్ధాంత ప్రకారంగా, బైబిల్ చెప్తున్న సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకుంటే అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు ఆ విధంగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు అయితే అప్పుడు బైబిల్లోని మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఐశ్వర్యం ఏంటి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు. ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి అవసరాలు తీరుస్తాడు అని చెప్తున్నాడు. మరి ఇంత చక్కగా లేఖనాలు ఉంటే సాతాను ఏం చెప్తున్నట్టే శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమాన్ని చూపెడుతున్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఈ లోక సంబంధమైన వాటిని అన్నీ ఇస్తాడని సాతాను వాడి అనుచరులను వారి పరిచారకుల నీతి పరిచారకుల వేషం ధరింపజేసి సంఘంలో డంపు చేశాడు. ఏం చెప్తున్నాడు? పాత నిబంధన ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకు మరి చట్టం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తానని ఇచ్చిన చట్టాన్ని నేడు క్రైస్తవులైన వారికి చూపిస్తున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు చెప్తూ మరి యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏంటి ప్రయోజనము? మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా, శరీర సంబంధమైన ఆశీర్వాదమా? ఇది చెప్పాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని కుమారులం, దేవుని ఇంటి వారము, పాప క్షమాపణ, నిత్య జీవము. ఇవి చెప్పాలి. ఇవి చెప్పకుండా ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు చెప్పి వారికి ఇస్తానన్న ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇస్తానన్న సంగతులు, మరి శరీర సంబంధమైన సంగతులు, ఆశీర్వాదాలు వారికి చెప్పవలసిన సంగతులు వారికి వారు ఒకనాడు దేవుని చట్టాన్ని మరి ధర్మశాస్త్రం మీరారు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. కాబట్టి యేసుక్రీస్తు వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో లోకానికి పంపి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. శిలువలో కొట్టివేసేయడం తర్వాత మరి యేసుక్రీస్తు ఏం తెచ్చాడు? పాప క్షమాపణ. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడండి. అప్పుడు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం, యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకుంటే అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. లేకుంటే బైబిల్నే చూపించి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకు ఇచ్చానన్న ఆశీర్వాదాలు చూపెట్టి క్రైస్తవుడమైన నీవు మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్పకపోగా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పి నేను మోసం చేపిస్తున్నాడు సాతాను. అందుకోసమే జాగ్రత్త. దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి అని మనం తెలుసుకుంటున్నాము. దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఐశ్వర్యం ఏంటి? ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధమైనదే అని నువ్వు అనుకుంటే నీకంటే దేవుని నమ్మని వారికి ఎన్నో లోక సంబంధమైన సిరి సంపదలు ఉన్నాయి. దాన్ని ఏమంటావు?
ఆలోచన చేయి. దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుకోసమే ఆత్మ సంబంధమైన ప్రతి అవసరాలు తీర్చును. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డది పిల్లారా. అందుకోసమే దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి? చూడండి, దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఎందుకు శిలువలో మరణించాడు? పాప శాపంలో ఉన్న మన అందరినీ విడిపించడానికి, పాపానికి జోగాడుతున్న మనల్ని అందరినీ విడిపించడానికి, నిత్య జీవానికి నడిపించడానికి. చూడండి, యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, శిలువలో రక్తం కార్చాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. లేఖనాల ప్రకారం 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారండి. ఆ సువార్తని ఎందుకు ప్రకటించారండి? సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చెప్తుందంటే, నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మకు చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము. ఇంత గొప్ప భాగ్యము మనకు అర్థం కాకుండా సాతాను ఈ ప్రకృతి సంబంధమైన వాటిని చూపెడుతున్నాడు. ఈ లోక సంబంధమైన వాటిని, భూ సంబంధమైన వాటిని చూపించి సాతానుకు సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తున్నాడు. అందుకోసమే జాగ్రత్తగా లేఖనాలు పరిశీలన చేయాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఈరోజు సంఘానికి వచ్చిన మనం ఏం చెప్పాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ప్రతి అవసరాలు తీరుస్తాడని చెప్పాడు. అందుకోసమే ఆత్మ సంబంధంగా మనం జన్మిస్తే ఇవన్నీ అర్థమవుతాయి. మరి ప్రకృతి సంబంధంగా నువ్వు జన్మిస్తే ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘానికి వెళ్ళినా, ఎన్ని సంఘాలు నువ్వు కట్టినా, ఎంతమందిని నువ్వు కూడగొట్టుకున్నా ఏమీ లాభం లేదని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అందుకోసమే సాతాను సిద్ధపరిచిన నరకానికి పోతే మరి ప్రకృతి సంబంధమైన వాటిని, లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేసి అవే అనుకుంటే నువ్వు భ్రమలో ఉంటే సాతానికి సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు. జాగ్రత్త అని లేఖనాలు సూచిస్తున్నాయి. అందుకోసమే దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి? దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఐశ్వర్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మనం ప్రతి అవసరాలు తీర్చానని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లారా. అందుకోసమే ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, ఆత్మ సంబంధంగా ఆలోచన చేయండి. ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేసుకుని మనమందరము వాక్యాన్ని మన బ్రతుకులో అనుసరింపజేసుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనాలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి ఈరోజు దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి? మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన ఐశ్వర్యం ఏమిటి? మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అని, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరాలు తీర్చునని లేఖనాల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంలో చక్కదిద్దుకొని అనేకులకు నీ వాక్యాన్ని ప్రకటించే గొప్ప ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సహోదరులారా, మరి ఇలాంటి వాక్యాలను వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీని, బైబుల్ విజ్డమ్ అకాడమీ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.